ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కనులారా చూచిత్రి. అయినను గ్రహించు హృదయమును చూచు కనులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్థగోత్ర వారికి దాని స్వాస్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలులలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెంలో ఉన్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. నేను మీతో మాత్రం కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచిచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణము చేయుచున్నాను. మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు. హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవల్లని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదికి తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశంను ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందరు. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్యదేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసిన రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు.